5 మాసాల్లోనే పొందుతాడు. కలియుగంలో ఒకటే రోజున పొందుతాడు. అన్నిటికంటే ఏ యుగం శ్రేష్టమైనది? కలియుగం శ్రేష్టమైనది. ఏ యుగంలో ఉన్నామో దాన్ని పొగడాలి. ఎవరింటికి పోతే వాళ్ళని పొగడాలి, కానీ ఇంట్లో పోగానే ఇంటి యజమాని కనుక మనం నిందించినామనుకో క్షణకాలంలోనే వాడి దూరంతో ఒకరిని తెస్తాడు. అందుకని కలియుగాన్ని ఎప్పుడు కూడా నిందించకూడదు. తత్ఫలం కోటి గుణితం నిమిషే రుణాన్. ఎందుకు కలియుగంలో ఒకటే రోజులో మనం పుణ్యాన్ని పొందవచ్చును? ఎట్లా పొందవచ్చును ఆ పుణ్యాన్ని? మన పాపాలను కూడా ప్రారంభించలేకపోతాయి అని అంటే ఎందుకు మీరు భయపడతారు పాపాలు చేసినామని? కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధానానికి వెళ్ళి కేవలం